హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేమైతే ఈసారి మా పండగని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరెక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఆ రోజు మార్నింగే మా అక్క వాళ్ళు వచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు రీసెంట్‌గానే ఇంటి రెనోవేషన్ వర్క్స్ అన్నీ జరిగాయి. సో, ఇసుక అంతా ఇంటి ముందే ఏశారు. సో, ఆ ఇసుకలో మా పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూర్చొని ఫుల్ ఆడుతున్నారు. అండ్ వాళ్ళకి ఇసుక అంటే చాలా ఇష్టం. సో, ఖచ్చితంగా మేము వెళ్ళిన వెంటనే ఇంక అనుకున్నాను ఇసుకలోనే ఉంటారు వీళ్ళని. సో, అదే జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మేము మార్నింగే ఇవాళ ఫెస్టివల్ కదా, ఉగాది కదా అని ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్ళేసి వద్దాము అనుకున్నాము. సో, ఇక్కడ డే 1 నుండి డే 5 వరకు కూడా పూజలు చాలా బాగా జరుగుతాయి అన్నమాట. సో, చాలామంది డే 1 టు డే 5 మధ్యలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో, వాళ్ళ వీలుని బట్టి వెళ్తూ ఉంటారు. మేమైతే డే 1 రోజు వెళ్ళాలి అనుకున్నాము. ఇంటికి దగ్గరలోనే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అక్క ఆల్రెడీ వంట స్టార్ట్ చేసేసారనమాట. అక్క బిర్యానీ చాలా చాలా బాగా చేస్తుంది. సో, ఆ రోజు అక్క వంట చేసేస్తుంది. మేము టెంపుల్కి బయలుదేరిపోయాము. టెంపుల్ ఏంటంటే చుట్టూ పొలాల మధ్యలో టెంపుల్, అమ్మవారి గుడి ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఈరోజు చూస్తున్నాం కదా, సో డే 1 ఎలా ఉంటుందో మీరు నార్మల్ డేస్లో వచ్చినా కూడా టెంపుల్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఆనవాయితీ ఉంది. ఎవరు టెంపుల్కి వెళ్ళినా కూడా అరటిపళ్ళు ఉంటాయి కదా, అవి అమ్మవారికి సమర్పించిన తర్వాతనే దర్శనం చేసుకుంటారన్నమాట. సో అత్తయ్య వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం మేము వెళ్ళిన తర్వాత పిల్లల చేత మా చేత ఖచ్చితంగా అరటిపళ్ళు పెట్టిస్తారనమాట దేవుడి దగ్గర. సో ఇక్కడ మేము అరటిపళ్ళు అవి పెట్టేసి కొంచెం సేపు టెంపుల్లో కూర్చొని అప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అమ్మవారిని అవి వీడియోస్ తీయకూడదు అంటారు కాబట్టి నేను తీయలేదు. సో అక్కడ నుండి నేను స్పెషల్గా ఇక్కడ ఏంటంటే ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను తెలంగాణ అమ్మాయిని. ఇక్కడ తెలంగాణకి ఆంధ్రాలోకి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే దారి పొడుగుతా కొబ్బరి చెట్లు ఉంటాయి, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. నాకేంటంటే మా ఇంటి సైడ్ చాలా తక్కువ గ్రీనరీ ఉంటుంది. బట్ నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ వ్యూ చాలా నచ్చుతుంది. ఎంత పచ్చగా ఉంటుందో. నేను టెంపుల్ నుండి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. సో ఎంత బాగా కనబడుతుందో చూడండి. చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా నచ్చుతుంది నాకైతే. నేను వెళ్ళే దారంతా కూడా ఇలాగే ఉంటుంది. అత్తయ్య వాళ్ళ ఇల్లు అందుకే నాకు బాగా ఇష్టం. వెళ్ళేసరికి అక్క వాళ్ళు ఏంటంటే ఫుడ్ అవి ప్రిపేర్ చేసేసారు. పండగ కదా, ఆ రోజు గులాబ్ జామ్, గారెలు, చికెన్ అన్నీ చేసేసారు. సో మేము ఫుల్గా మంచిగా ఫుడ్ అవి ఎంజాయ్ చేసేసి కొంచెం సేపు కబూర్లు అవి చెప్పుకున్నాము. ఆ తర్వాత ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ తీర్థం స్టార్ట్ అవుతుంది. మనకు తెలంగాణ సైడ్ జాతర అంటాము, ఆంధ్రాలో ఏంటంటే తీర్థం అంటారనమాట. సో అది స్టార్ట్ అయిపోతుంది. నేను అక్క కలిసి అలా కొంచెం ఒక రౌండ్ అవి వేసొద్దాంలే, ఎలా ఉంది చూద్దాం అనేసి వెళ్తున్నాం. ఈవినింగ్ టైం కూడా ఇక్కడ టెంపుల్ చాలా అంటే లైటింగ్ అవి పెడతారు కదా, మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఇంకా బాగుంటుంది. అండ్ క్రౌడ్ కూడా అలాగే ఉంటుంది. సో ఆ టైంలో పెద్ద లైన్ ఉంటుంది దర్శనానికి, చాలా కష్టం దర్శనం చేసుకోవడం. ఇక్కడ ఏంటంటే డే 1 నుండి డే 5 వరకు మనకి అమ్మవారి ఊరేగింపు, తెప్పోత్సవం అలా చాలా జరుగుతాయి అన్నమాట. ప్రతిరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట పూజలు కూడా. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అమ్మవారికి చీర, గాజులు పెట్టుకోవడానికి కూడా అన్నీ అక్కడే దొరుకుతాయి. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ పొలం పక్కనే ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్లో మీకు బొమ్మలు ఆడుకోవడానికి టాయ్స్ ఉంటాయి, లేకపోతే మనం కొనుక్కోవడానికి కూడా అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ఇంటికి సంబంధించిన ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అక్కడే దొరుకుతాయి. సో ఇక్కడ ఏంటంటే మా పిల్లలు ఖచ్చితంగా ఇంకా ఎక్కడికి, పిల్లలంటే కంపల్సరీ గేమ్ జోన్ ఉంటే అక్కడికే వెళ్తారు కదా. మా చిన్న బాబేమో బాల్ పిట్లోకి, అండ్ పెద్ద బాబేమో స్లైడ్ దగ్గరికి వెళ్ళాడు. సో తినైతే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అందులోనే ఉన్నాడు. నేను గట్టిగా అరిచి బెదిరిస్తే తప్ప బయటికి రాలేదు. ఆ లాస్ట్కి ఏడ్చుకుంటూనే వచ్చాడు. ఎంతసేపు చెప్పినా వినిపించుకోలేదన్నమాట. సో చాలా టైం పట్టింది తను బయటికి రావడానికి, బట్ చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఏంటంటే ఇంకా ఫస్ట్ డే 1 నుండి డే 5 వరకు మేము అక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆ తీర్థంలోకి వెళ్తూనే ఉంటారు డే అంతా వాళ్ళు. సో రేపు మళ్ళీ రావచ్చు రమ్మని బలవంత పెడితే వచ్చాడనమాట. ఆ తీర్థంలో తీసుకున్న బొమ్మలన్నీ ఇంటికి వచ్చాక ఇలా నైట్ అంతా కూర్చొని అవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అన్నీ చూసి ఆడతారు వీళ్ళు. సో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నైట్ టైం ఏంటంటే అమ్మవారి ఊరేగింపు కూడా జరుగుతుంది. సో అత్తయ్య ఏంటంటే పసుబొట్టు కోసమని వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ అమ్మవారికి హారతి అవి ఇచ్చేసి అప్పుడు ఇంట్లోకి వస్తారనమాట. సో మా డే 1 ఇలా జరిగింది. అండ్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.